34వ కీర్తన 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ సందర్భం అంతటిలో కూడా, చరిత్ర పుటలన్నిటిలో కూడా గోల్డెన్ జనరేషన్ అని పిలువబడేటువంటి తరము ఏది అనంటే దావీదు పరిపాలించినటువంటి కాలం. ఈ ప్రపంచం అంతటిలో కూడా గోల్డెన్ జనరేషన్ అని పిలుస్తారు. అంటే బంగారు యుగము అని పిలుస్తారు. బంగారు యుగముగా దావీదు పరిపాలించినటువంటి పరిపాలనని పిలుస్తారు. ఎందుకంటే ఇజ్రాయేలు చరిత్ర అంతటిలో కానీ, ఈ ప్రపంచం అంతటిలో కూడా బంగారు యుగముగా దావీదు పరిపాలించినటువంటి 40 సంవత్సరాల కాలము మాత్రమే పరిగణింపబడింది. ఈ దావీదు యెషయి అనేటువంటి వాని కుమారులలో చివరివాడు, బోయజు యొక్క మనవడు. ఈ దావీదు పరిపాలన క్రీస్తు పూర్వము 1010వ సంవత్సరం నుండి 970 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ దావీదు కాలంలోనే జరిగినటువంటి కొన్ని ముఖ్య విషయాలు ఏంటి అని చెప్పనంటే, దావీదు కాలంలో ఇశ్రాయేలు దేశం ఒక రాజధానిని కలిగినటువంటి దేశంగా స్థాపించబడినటువంటిదిగా ఉంది. యెరూషలేమును ఇజ్రాయేలు యొక్క రాజధానిగా నీతి సంబంధమైనటువంటి ఒడంబడిక తీసుకుని వచ్చి ఈ దావీదు పరిపాలన చేశాడు. ఈ దావీదు కాలంలో సైనిక విజయాలు ఫిలిస్తీయులపైన, అమ్మోనీయులపైన, ఇతర పొరుగు దేశాల మీద యుద్ధం చేసి విజయాలతో ఇజ్రాయేలు యొక్క సరిహద్దులను విశాలపరిచినటువంటి ఘనత ఈ దావీదుకు చెందినటువంటిదిగా ఉంది. ఈ దావీదు అనేక కీర్తనలను రాశాడు. ఈ కీర్తనలు కొన్ని దేవుణ్ణి స్తుతించేటువంటివి, కొన్ని పశ్చాత్తాపంతో కూడినటువంటివి, కొన్ని తమ విశ్వాసాన్ని వ్యక్తపరిచేటువంటి కీర్తనలు అనేకములు రాశాడు. అంత మాత్రమే కాదు, ఈ దావీదు కాలంలో దేవుని చేత ఒక వాగ్దానాన్ని పొందాడు. అదేంటి అంటే, దావీదు వంశంలో శాశ్వత రాజ్యాన్ని స్థాపించేటువంటి మెస్సయ్య, ఆయన రాకను గూర్చినటువంటి నిబంధన, ఆయన రాకను గూర్చినటువంటి వాగ్దానము ఈ దావీదుకు చేయబడింది. అంత మాత్రమే కాదు, ఇంత గొప్ప రాజుగా ఎదిగినటువంటి ఈయన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు లేకుండా పోలేదు, బలహీనతలు లేకుండా పోలేదు. బత్షెబాతో చేయబడినటువంటి ఆ పాపము చేసిన తర్వాత కలిగినటువంటి ఆ పశ్చాత్తాపము, ఆ నష్టము లేకుంటే ఆ బాధ అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈయన జీవితంలో కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొన్నాడు. అంతర్గతంగా ఉన్నటువంటి గొడవలు, దావీదు కుటుంబము, దావీదు యొక్క జీవితం ఎప్పుడూ నెమ్మదిగా లేదు. ఎన్నో శ్రమలు అనుభవించవచ్చు కుటుంబంలో. ఇటు మామగారితో, ఇటు భార్యతో, ఇటు పిల్లలతో ఎన్ని భయంకరమైనటువంటి ఇబ్బందులు దావీదు అనుభవించుతూ వచ్చాడు. మనం దావీదు గురించి చెప్పుకుంటా ఉన్నప్పుడు ఎంతో గొప్పగా, గొప్ప రాజు, బలమైన వాడు, గొప్పవాడు అని చెప్పుకుంటూ ఉంటాం. వాస్తవమే. అంత గొప్ప ఘనత రావడానికి గల కారణం దావీదు ఒక్క మాటలో చెబుతున్నాడు. ఏమనంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని తప్పించును, విడిపించును. నీతిమంతులుగా బ్రతకడం గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిదేం కాదు. క్రైస్తవులుగా బ్రతకడం, క్రైస్తవులుగా జీవించడం బంగారు వీధులు నడిచేటువంటిది కాదు, పూల పాన్పుపై పడుకునేటువంటిది కాదు. కానీ క్రైస్తవ జీవితం ముళ్ళ బాటలో నడిచేటువంటి కష్టతరమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనగలిగినటువంటి జీవితం అయినప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, వాటన్నిటిలో నుంచి యెహోవా మనలను విడిపించగలిగినటువంటి వాడు. హల్లెలూయా. గోల్డెన్ జనరేషన్నే సృష్టించినటువంటి ఈ గొప్ప రాజు తన జీవితంలో బాధలు లేవా, శ్రమలు లేవా, ఇబ్బందులు లేవా అంటే ఉన్నాయి. కానీ వాటిల్లో ఈ గొప్ప పేరు పొందినటువంటి దావీదు రాజు యొక్క అనుభవం ఎలాగుంది, ఈరోజు మనము కొన్ని విషయాలు నేర్చుకుందాము. శ్రమలలో దావీదు అనుభవం ఎలాగుంది, శ్రమల సమయంలో దావీదు ఎలా స్పందించాడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఆపదలు, శ్రమలు, ఇబ్బందులు, దేవుని దగ్గరకు రాలేక, ప్రార్థన చేయలేక,
దేవునితో సహవాసం చేయలేక అనేకమైన శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యతిరేకతలు అనుభవించేటువంటి పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. తీసివేయబడిన స్థితి, అణగార్చబడినటువంటి స్థితి, హింసించబడినటువంటి స్థితి, అవమానపరచబడినటువంటి జీవితం, బలహీనపరచబడినటువంటి జీవితం. తద్వారానే ఈరోజు మనిషికి ఆనందమైనటువంటిది లేకుండా పోయింది. వాటిని ఆలోచిస్తూ కృంగిపోతూ ఉన్నారు, బాధలు అనుభవించచ్చు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఎవరు నన్ను విడిపిస్తారా అని ఎదురు చూచేటువంటి ప్రజలు ఈరోజు కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అంటే, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. మన దేవుడు మన కన్నీటిని తొడవగలిగినటువంటి వాడు, మన దేవుడు మన సమస్యల మీద విజయం ఇవ్వగలిగినటువంటి వాడు, మన దేవుడు మన యొక్క ప్రార్థనకు స్పందించి మనతో కూడా నిలవగలిగినటువంటి దేవుడు, మన చెయ్యి పట్టుకొని నడిపించగలిగినటువంటి దేవుడు. ఏం చెయ్యాలో పాలు పొందనటువంటి పరిస్థితుల్లో దుఃఖముతో కృంగిపోయి విలపిస్తున్న నీ జీవితాన్ని ఆశ్చర్యకరమైనదిగా మార్చగలిగినటువంటి అద్భుతకరమైనటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగునుగాక. చాలాసార్లు నీ జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఇక ఆయన నన్ను పట్టించుకోడేమో, ఇక నా జీవితం ఎంతే అయిపోతుందేమో అనుకుంటున్నావేమో. కాదు, నీ వెనకే నీ దేవుని హస్తము నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంది. అయితే నీకు కలిగేటువంటి శ్రమల జీవితంలో నువ్వు ఎలా స్పందించాలో ఈరోజు దావీదును చూచి మన జీవితాల్లో మనం నేర్చుకునేటువంటి వారిగా ఉందాం. హల్లెలూయా. శ్రమల జీవితంలో, శ్రమల సమయంలో దావీదు యొక్క అనుభవం ఎలాగుంది, దావీదు యొక్క జీవితం ఎలా స్పందించాడు ఆయన శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు, ఆటంకాలు, ఆపదలు కలుగుతూ ఉన్నప్పుడు. ఈరోజు నీ జీవితంలో కూడా, లేదా నా జీవితంలో కూడా ఈ శ్రమల సమయంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా దావీదు యొక్క మనస్సును మనము కలిగి ఉన్నప్పుడు, దావీదు ఎలాగైతే గొప్పగా పేరు తెచ్చుకున్నాడో తన జీవిత కాలంలో, తన యొక్క జీవిత ప్రయాణములో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క పరిపాలనా యుగమును గోల్డెన్ యుగముగా మార్చినటువంటి వాడిగా, బంగారు యుగముగా మార్చినటువంటి వాడిగా ఎలా సిద్ధపరచబడ్డాడో ఈరోజు మన జీవితాలు కూడా అంతే. ఈ లోకములో యుద్ధ భూమిలో ఉన్నటువంటి వారిగా ఉన్నాము, యుద్ధమునకు సిద్ధముగా ఉన్నటువంటి జీవితాలు మనవిగా ఉన్నాయి. ఈ రణరంగములో, ఈ పోరాటంలో గొప్ప విజయము ప్రభు యేసు క్రీస్తు వలన నీకు కలుగుతూ ఉంది అని చెప్పని దేవుని సేవకునిగా నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే శ్రమలలో మనం ఎలా స్పందించాలో అది నేర్చుకుందాము. దావీదు ఎలా స్పందించాడో కొన్ని విషయాలు మనం నేర్చుకొని ప్రభువును గణపరిచేటువంటి వారిగా ఉందాం. మొదటిగా దావీదు శ్రమలను ఏం చేస్తున్నాడంటే ఆహ్వానించేటువంటి వాడిగా ఉన్నాడు. హీ వెల్కమ్డ్ ది సఫరింగ్స్. ఆయన శ్రమలను ఆహ్వానించేటువంటి వాడిగా ఉన్నాడు. మనము చాలాసార్లు బాధలు, ఇబ్బందులు ఎక్కువైపోయినప్పుడు, ప్రభువా ఈ శ్రమలు ఇక నేను సహించలేను, వీటి నుండి నన్ను విడిపించు, లేతే వీటిని నాకు దూరం చేయి ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను చెబుతూ ఉన్నాను, అలా ప్రార్థన చేయడం ధైర్యము కలిగినటువంటి విశ్వాసి యొక్క లక్షణం కాదు. విశ్వాస జీవితమును జీవించగలిగినటువంటి ఒక భక్తుని యొక్క జీవితం అలా ఉండదు. ప్రభువా ఈ శ్రమలు నాకొద్దు, వీటిని తీసేయి అని అనగలిగితే దానిలో గొప్ప ఆనందము దాచి దేవుడు ఉంచాడు. దాన్ని నువ్వు పొందుకోవడం కనుమరుగైపోతూ ఉంటుంది. అందుకే దావీదు ఏమంటున్నాడు అని అంటే, కీర్తనల గ్రంథము 141వ కీర్తనలో 141వ కీర్తన 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. శ్రమలు ఈయనకు కలుగుతూ ఉన్నప్పుడు, ఆపదలు వచ్చి పడుతూ ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ శ్రమలు తీసివేయ్యా అనడం లేదు, కానీ వాటిల్లో నాకు జయమును కలగచేయి, నాకు ఉపకారము దయచేయి, లేకపోతే నాకు తైలాభిషేకము, నీతిమంతులు కొట్టడం అన్నాడు. ఎందుకు ఇలా ప్రార్థన చేయగలుగుతున్నాడు? మనమైతే మనల్ని ఇబ్బంది పరిచినటువంటి వారిని, మనల్ని సమస్యల పాలు చేసినటువంటి వారిని, మనల్ని అవమానించినటువంటి వారిని, మనకు వ్యతిరేకముగా మాట్లాడినటువంటి వారిని బట్టి ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా? ప్రభువా నన్ను గూర్చి వ్యర్థంగా మాట్లాడుతున్నారు, వారిని ఖచ్చితంగా శిక్షించయ్యా, ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పయ్యా, వారిని హింసించయ్యా అని చెప్పని మనం చేస్తూ ఉంటాం. కానీ దావీదు అలా చేయడం లేదు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము అని మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు జీవితంలో తండ్రి దగ్గర ఉన్నటువంటి అనుభవము, గొర్రెల మందల వెనకాల ఆయన వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇంటికి పిలిపించి తండ్రి అన్నాడు కదా, ఇదిగో నీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, వారికి ఆహారం కావాలి, నువ్వు వెళ్ళి ఈ రొట్టెలను ఇచ్చేసిరా అని చెప్పని ఆ భక్ష్యములను తీసి దావీదుకి ఇస్తే దావీదు యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు.
ఆ యుద్ధ భూమిలో సౌలు రాజుగా పనిచేస్తూ ఉన్నాడు. సౌలుతో పాటు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఫిలిష్తియా నుండి వచ్చినటువంటి ఒకే ఒక్కడుగా ఉన్న గొల్యాతును చూసి భయపడుతూ ఉన్నారు. ఎలా లోయలోనికి దిగినప్పుడు గొల్యాతు వారందరిని అంటున్నాడు, ఎవరైనా వచ్చి నన్ను చంపేసేసి ఈ ఫిలిష్తీ అంతటిని కూడా స్వాధీనపరచుకోవచ్చు అంటున్నాడు. అప్పుడు వీళ్ళంతా భయపడి ఎలా లోయలోనికి వెళుతున్నారు, భయపడి మరలా వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. ఇలాగూ దాదాపుగా చాలా రోజులు గడిచిపోతూ ఉంది. అయితే ఈ భక్ష్యములను ఇవ్వడానికి వెళ్ళినటువంటి దావీదు వారిని చూచి, జీవము కలిగిన దేవుని సైన్యమైనటువంటి ఆయన మందను తృణీకరించడానికి సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, నేను ఒక్క దెబ్బతో వాడిని చంపేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఈ మాట అటు తెలిసి ఇటు తెలిసి అన్నల దగ్గరికి వెళ్ళింది. అన్నలు అతన్ని గద్దించారు, వెళ్ళిపో త్వరగా అన్నారు. అన్నల మాట వినకుండానే మరలా ఇంకొక చోట నుంచి వెళ్ళి ఆ యుద్ధం చూడడానికి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ మాట మరి సౌలుకు వినబడింది. సౌలు వచ్చి వెంటనే అన్నాడు, నువ్వు జయించగలవా అని అంటే, నేను ఖచ్చితంగా జయించగలను. నేను నా మందలను మేపుకుంటున్నప్పుడు సింహమును చంపాను, ఎలుగుబంటిని చంపాను. వాటి నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు, వాటి నుండి నా మందలను తప్పించిన దేవుడు ఈ గొల్యాతు చేతిలో నుంచి ఇజ్రాయేలీలందరినీ కూడా, రాజును కూడా తప్పించగలడు అన్నప్పుడు రాజుగారు తీసుకొచ్చి అన్ని అతనికి తొడగబోయాడు. తొడిగే సమయంలో దావీదు అన్నాడు, ఇవన్నీ నాకు వాడుకలేవు, నాకు కావలసినటువంటిది ఒకటే, ఒడిసెల నా దగ్గర ఉన్నటువంటి రాళ్ళు. వాటిని చేత పట్టుకున్నాడు, కర్ర చేత పట్టుకొని ఆ ఏలా లోయలోనికి దిగాడు. యుద్ధము యెహోవాదేనని గొల్యాతును ఆ దినమందు అక్కడ చంపి అతని ఖడ్గముతోనే అతని యొక్క తలను తెగ నరికి చేతిలో పట్టుకొని ఆ ఇశ్రాయేలు సమాజంలోనికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా, దావీదు 10,000 మందిగా చంపాడు, సౌలు 1000 మందిగా చంపాడు. దావీదు 10,000 మందిగా చంపాడు, సౌలు 1000 మందిగా చంపాడు. ఈ మాట ఎప్పుడైతే వినబడుతూ ఉందో ఈ సౌలులో అసూయ పెరగడం ప్రారంభమైంది. దావీదు మీద విషపు చూపును నిలిపాడు. సౌలెవరో దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు కాదా? దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజే. సమూయేలు దేవుని మాటను బట్టి సౌలును అభిషేకించాడు. ఆయన కూడా యూదుడే, బెన్యామీను గోత్రికుడు, దేవుని కుమారుడే. కానీ ఇప్పుడు దావీదు ఎక్కడుంటే అక్కడ చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. వీటిని పట్టుకొని పొడిచి చంపాలనుకుంటున్నాడు. ఆ కుట్రను పసిగట్టినటువంటి దావీదు అతని నుంచి తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అనేక సార్లు కొట్టాడు, అనేక సార్లు ఇబ్బంది పెట్టాడు, అవమానకరంగా మాట్లాడాడు. ఎవరు? సౌలు దావీదుని. సౌలు ఎవరు? నీతిమంతుడే. కానీ ఎవరిని కొడుతున్నాడు ఇప్పుడు? దావీదును కొడుతున్నాడు. ఇప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, చూసావా అయ్యా ఎంత భయంకరంగా నా మీద పడుతూ ఉన్నాడో అని ఆ సౌలుకు వ్యతిరేకంగా మాట్లాడవలసిన సందర్భం దావీదు జీవితంలో ఉంది. కానీ సౌలును గురించి ఒక్క మాట కూడా దావీదు వ్యతిరేకంగా మాట్లాడలేదు. పైగా సౌలుకి దురాత్మ పట్టి అతడు హింసించబడుతూ ఉంటే దావీదు వెళ్ళి చక్కగా వాయిద్యము వాయించుచు సౌలునకు విడుదల తీసుకొచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. విడుదల తీసుకొచ్చినప్పుడేమో, దావీదా నా కుమారుడా నువ్వు ఎంత గొప్పోడివయ్యా అంటున్నాడు. మరలా కొద్దిసేపు అయిన తర్వాత దావీదును చంపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! సొంత మామే తనను చంపేయాలని చెప్పి వెంటాడుతూ ఉంటే దావీదు అంటున్నాడు కదా, ఆ శ్రమల నుంచి నన్ను విడిపించయ్యా అనడం లేదు, కానీ వాటిని స్వాగతిస్తూ ఉన్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమే అంటున్నాడు. అంటే దావీదు నన్ను కొట్టడం నాకు ఉపకారమే అంటున్నాడు. అతడు నన్ను కొట్టడం లేకపోతే అతను గద్దించడం నాకు తైలాభిషేకం అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరొక మాట అదే వచనం అంటున్నాడు చూడండి, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. హల్లెలూయా. అంటే నన్ను హింసించడం లేదా నన్ను శ్రమపరచడం, నన్ను ఇబ్బంది పరచడం నాకు వద్దయ్యా, దీని నుంచి నన్ను తప్పించు అని అనడం లేదు, కానీ అవి నాకు కావాలి, వాటిని నేను త్రోసివేయను. ఎందుకంటే నాకు అభిషేకం అవే, నన్ను బలపరిచేవి అవే, నన్ను స్థిరపరిచేవి అవే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరైనా సరే ఒక వ్యక్తిని చూడాలి అని అంటే అతని యొక్క సక్సెస్ అయినటువంటి జీవితాన్ని చూస్తారు అందరూ కూడా. సక్సెస్ అయినటువంటి వాడిని ఏం చేస్తారు? అందరూ పొగుడుతారు. అబ్బా భలే కష్టపడ్డారా, భలే మంచి స్థితిలో ఉన్నాడరా అని చెప్పని సక్సెస్ అయినటువంటి వాడిని చూసి చాలామంది ఆనందిస్తూ ఉంటారు. సక్సెస్ అయినటువంటి వాడిని చూసి ఆనందిస్తారే కానీ సక్సెస్ అవడానికి అతని జీవితంలో ఎదురైనటువంటి కష్టాలను మాత్రం ఎవరు స్వాగతించరు. సక్సెస్ అవడానికి తాను ఎదుర్కొన్నటువంటి శ్రమలను మాత్రం ఎవరో మాట్లాడుకోరు, వాటి గురించి ఎవరో పట్టించుకోరు. ఒక వ్యక్తి ఎదిగాడు, ఒక వ్యక్తి ఉన్నత స్థితిలో ఉన్నాడు అని అంటే అతడు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఎన్నో, అతడు ఎదుర్కొన్న శ్రమలు ఎన్నో, ఎన్ని ఇబ్బందులు పడితే ఆ స్థితికి దేవుడు తీసుకొచ్చాడో దానిని చూడరు. శ్రమలను ఎప్పుడూ కూడా చూచేటువంటి వారిగా ఉండరు.
దేవుని బిడ్డలారా, ఈ దావీదు అంటున్నాడు కదా, నేను ఎదగడానికి కారణమైనటువంటి ఆ శ్రమలను నేను వద్దు అని చెప్పను కానీ వాటిని స్వాగతిస్తాను. అయితే వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి దుష్టక్రియలను చూచి వారిని అసహించుకోను కానీ నా దేవుని దగ్గర ప్రార్థన మాత్రమే చేస్తాను. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మన వెనకాల కూడా, మన జీవితం వెనకాల కూడా కొన్ని ఆనందకరమైన సంభవాలు ఉంటాయి, కొన్ని శ్రమలతో కూడిన సంభవాలు కూడా ఉంటాయి. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే, ఈరోజు నువ్వు ఈ విధంగా జీవించగలుగుతున్నావు అంటే నిన్ను శ్రమ పెట్టినటువంటి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా, నీకు శ్రమ ఎదురైనటువంటి ప్రతి సందర్భము కూడా అది నీవు సక్సెస్ అవడానికి ఒక మెట్టు అని నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎవడైనా ఒకడు సక్సెస్ అయిన తర్వాత తాను ఏ సక్సెస్లోనికి వచ్చాడో తన కింద ఎక్కినటువంటి ఆ ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి క్రిందున్న మెట్లను అసహించుకున్నాడంటే తన జీవితానికి విలువ లేదు. అర్థమవుతుందా? ఏం చెప్పాను అర్థమైందా? తాను ఎదగడానికి కారణమైనటువంటి మెట్లను, ఒక డాబా ఎక్కామనుకోండి, ఆ ఎక్కినటువంటి మెట్లను ఈ మెట్లు పాడుగాను అనుకున్నాం అనుకోండి, పైకి ఎక్కిన దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి? శ్రమలు ఎదురైనప్పుడే మనము చేయవలసిన పని యొక్క వ్యూహం మనకు తెలుస్తుంది. ఆటంకాలు ఎదురైనప్పుడే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాం. అందరూ మనల్ని హేళనగా మాట్లాడుతున్నప్పుడే వీటిల్లో నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాం. దావీదు అంటున్నాడు కదా, ఇదిగో ఆ శ్రమలు నాకు వద్దు అని అంటలేదు, ఆ శ్రమలు నేను ఆహ్వానిస్తాను. నన్ను నీతిమంతులు కొట్టినప్పుడు నాకు తైలాభిషేకం, వారు గద్దించినప్పుడు నాకు తైలాభిషేకం, వారు ఒకవేళ దుష్టత్వము కలిగినటువంటి వారిగా ఉంటే నేను ప్రార్థన చేస్తానే తప్ప నేను వారిని అసహించుకొనను. వారు చెప్పిన మాట వినకుండా ఉండను, నేను వింటాను, లోబడతాను. ఎందుకు అంటే వారు ఎప్పుడైతే నన్ను గద్దిస్తున్నారో, ఎప్పుడైతే వారు నన్ను కొడుతూ ఉన్నారో అవన్నీ నాకు మెట్లుగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకే నిన్ను బాధ పెట్టినటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. రెండవది, శ్రమలలో ఆయన యొక్క వైఖరి ఎలాగుంది? మొదటిది ఎలాగుందంటే వాటిని ఆహ్వానిస్తున్నాడు, వద్దు అనట్లేదు. వాటి మీద జయమిచ్చేటువంటి వాడు దేవుడే. అందుకే నీకు ఎదురయ్యేటువంటి శ్రమలను నాకు వద్దు ప్రభు అనొద్దు. అలా అంటున్నావంటే దాని అర్థం ఏంటంటే నీకు రావాల్సిన సక్సెస్ని నాకు అవసరం లేదు ప్రభు అని చెబుతున్నావు. నీకు సక్సెస్ కావాలా? సక్సెస్ కొరకైనటువంటి సఫరింగ్స్ నువ్వు వెల్కమ్ చేయాలంతే. ఆ సఫరింగ్ లేకపోతే సక్సెస్ లేనే లేదు. రెండవది, ఏ ఎగ్జామ్డ్ అండ్ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్. ఆయన తనను తాను శ్రమలలో పరీక్షించుకున్నాడు, సరిచేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? బాధ అనుభవిస్తున్నావా? నీ హృదయం అంతా కృంగిపోయి ఉందా? దావీదు ఏం చేశాడంటే హీ ఎగ్జామ్డ్ అండ్ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్. తనకు తానుగా పరీక్ష చేసుకున్నాడు, సవరించుకున్నాడు. హల్లెలూయా. మన జీవితాన్ని మనం సవరించుకునేటువంటి వారిగా ఉండాలి, మనల్ని మనము పరీక్షించుకునేటువంటి వారిగా ఉండాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు చెబుతాడు, మనలను మనము పరీక్షించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎదుటివారిని పరీక్షిస్తూ ఉంటాం. ఎదుటివారిని పరీక్షించేటువంటి మనస్సు నీకు ఉందేమో. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి అదే కలిగి ఉంటారు. ఎదుటివారిని గురించి మాత్రం చులకనగా మాట్లాడుతూ ఉంటాం, ఎదుటివారి గురించి పరీక్షగా మాట్లాడుతూ ఉంటాం, అన్నీ పరీక్షిస్తాం. వారి మాట తీరు, వారి ప్రవర్తన, వారి యొక్క స్టైలు, వారి యొక్క చూపు, వారి యొక్క నడక, వారు మాట్లాడే విధానం, వారు స్పందించే విధానం అన్నీ పరీక్షిస్తూ ఉంటాం. కానీ మనల్ని మనం పరీక్షించుకోలేకపోతూ ఉంటాం. దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం పరీక్షించుకుంటే, దేవుని వాక్యం ఎటువంటిది అంటే మిర్రర్. ద వర్డ్ ఈజ్ ఎ మిర్రర్. దేవుని వాక్యము అద్దము. ఈ అద్దం ఏం చేస్తుందంటే, బయట ఉన్నటువంటి అద్దము మన సహజ ముఖాన్ని మనకు చూపిస్తూ ఉంటే, దేవుని వాక్యము అనేటువంటి అద్దము మన యొక్క అంతరంగాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. నీ అంతరంగం ఇంకెవరికి తెలియదు. నీ అంతరంగము నీ దేవుడు నీకు తప్ప ఇంకెవరికి తెలీదు. కానీ వాక్యం అనేటువంటి మిర్రర్ దగ్గరకు వచ్చినప్పుడు మన అంతరంగం మనకు కనబడుతూ ఉంటుంది. దావీదు జీవితంలో ఆయన తనను తాను పరీక్ష చేసుకున్నాడు. 7వ కీర్తన 4వ వచనంలో
నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువులను తరిమి పట్టుకొని నిమ్ము, నా ప్రాణమును నేలకు అనగదొక్క నిమ్ము, నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను రక్షించి తిని కదా. హల్లెలూయా. నేనేమంటున్నాడు? నిర్నిమిత్తముగా నన్ను ఇబ్బంది పెట్టేటువంటి వారిని నేను కాపాడాను కదా. నా చేత పాపము జరిగితే నాతో సమాధానముగా ఉన్న వారికి నేను కీడు చేస్తే నన్ను దయచేసి క్షమించు. శత్రువులను తరిమి పట్టుకుంటాడు, నా ప్రాణము అనగదొక్కేస్తాడు. తనను తాను విమర్శించుకుంటున్నాడు, తనను తాను పరీక్షించుకుంటున్నాడు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నీ ద్వారా ఎవరైనా ఇబ్బంది పడ్డారేమో, నీ ద్వారా ఎవరైనా బాధపడుతున్నారేమో, కృంగిపోతున్నారేమో, ఏడుస్తున్నారేమో. ఒకసారి ఆలోచన చేసుకో. దావీదు తనను తాను పరీక్ష చేసుకుంటున్నాడు, సవరించుకుంటూ ఉన్నాడు. నా చేత పాపం జరిగితే నాకు రావలసిన కీడిది అని చెప్పేసి. దావీదు జీవితంలో 51వ కీర్తనలో రాయబడిన మాట, ఆయన ఎంతగా దేవునికి విధేయుడై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జరగరాని పొరపాటు తన ద్వారా జరిగిపోయింది. జరగకూడని పరిస్థితి జరిగినప్పుడు ఎవరికి తెలియదులే అనుకున్నాడు, కానీ దేవుడు సమస్తము చూస్తూ ఉన్నాడు. దేవుడు అంతరంగములను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందరి హృదయాలు ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఏదైనా చేయుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. నీ హృదయం ఆయన ఎదుట జాగ్రత్తగా మంచిగా ఉందనుకో, నీ హృదయమునకు తగినట్లుగా, బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింప చేయును, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. నిన్ను ఆయన ఎన్నుకున్నందుకు, నిన్ను ఆయన కోరుకున్నందుకు, నిన్ను తన రక్తముతో కడిగినందుకు, తన సొత్తుగా నిన్ను మలుచుకున్నందుకు నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అయితే మనల్ని మనం పరీక్షించుకొని, ఒకవేళ మనం సరిచేసుకోవలసినటువంటి విషయాలు ఏమున్నా వాటిని సరిచేసుకోవడానికి మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో అప్పుడు ఆయన మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు ఎంతగా కృంగిపోయాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ప్రభువా నన్ను క్షమించు అన్నాడు. నా తల్లి గర్భంలో ఉండగానే నేను పాపంలో పుట్టాను, ఈ లోకమే పాపపు నిలయము, నా హృదయాన్ని నువ్వు ఎరిగినటువంటి దేవుడివి, నా పాపాలు, నా దోషాలు క్షమించయ్యా అని చెప్పని ఆయన ఎదుట ఎంతగానో కృంగిపోయి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని క్షమించి అతనితో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని, అంతము వరకు ఆయన సింహాసనాన్ని కాపాడుతానని చెప్పని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. శ్రమల అనుభవంలో దావీదు యొక్క జీవితం ఎలాగుందంటే, శ్రమలు కలుగుతున్నప్పుడు నాకే వచ్చి పడుతున్నాయి ఈ శ్రమలు, నాకే వచ్చి పడుతున్నాయి ఈ బాధలు అనుకోలేదు, కానీ నన్ను నేను పరీక్షించుకుంటానయ్యా, నా దగ్గర ఏమైనా లోపం జరిగిందేమో, నా జీవితంలో ఏదైనా లోపం జరిగిందేమో, నా హృదయంలో ఏదైనా లోపం జరిగిందేమో, నన్ను నేను పరీక్షించుకుంటాను ప్రభా అని తనను తాను పరీక్షించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. శ్రమలు కలుగుతున్నప్పుడు చాలామంది అంటారు, నా అంత శ్రమలు ఎవరు పడలేదు తెలుసా. ఒక మాట చెప్పనా, ఆ మాట అంటున్నారంటే అసలు వాళ్ళు శ్రమే పడలేదు. శ్రమ పడలేదు కాబట్టి ఆ మాట వస్తుంది. నిజంగా శ్రమ పడితే ఆ అనుభవం వేరుగా ఉంటుంది. శ్రమను తట్టుకోలేక, శ్రమ వస్తే దాన్ని స్వాగతించలేక, శ్రమ దానిని హృదయంలోనికి తీసుకోలేక, శ్రమను బయట నుంచే చూసి అమ్మో ఎంత పెద్ద శ్రమ అని చెప్పని ఇక ఆ శ్రమ నేను అనుభవించేసాను అనుకుంటారు. ఉత్తిదే, అది అబద్ధం. నిజంగా శ్రమను అనుభవిస్తే ఆ మాట రాదు వారికి. నేనే శ్రమలు అనుభవించే, ఎవరు పడని బాధలు పడ్డా నేను అన్నారంటే అది ఉత్తి అబద్ధం అని చెప్పని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా శ్రమలు అనుభవిస్తే ఆ మాట అస్సలు బయటికి రాదు. ఎందుకంటే దేవుని స్తుతించే మనసు కలుగుతుంది, వాటిలో నుంచి బయటకు వచ్చావు కాబట్టి. చాలాసార్లు చూడండి, బయట ఉండి నీళ్ళలో నుండి బయటకు వచ్చిన తర్వాత నీళ్లు ఒక బిందులో పెట్టుకొని నెత్తిన పెట్టుకుంటే చాలా బరువు ఉంటాయి. అదే నీళ్ళలో ఉంటే అవి బరువేమి లేవండి అని చెప్పి అంటాం. నాకు శ్రమలేమి లేవండి అని చెప్పి అంటావు, నిజంగా శ్రమలను అనుభవిస్తూ ఉంటే. ఎందుకంటే దేవుని కృప అపరిమితంగా నిన్ను తాకుతుంది కాబట్టి. అదే ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత నెత్తిన నీళ్ళ బిందు పెట్టుకుంటే చాలా బరువు ఉంటుంది. నువ్వు మోస్తున్నావు కాబట్టి నీకు బరువు. అదే నువ్వు లోపల మునిగినా కానీ పైన ఎన్ని నీళ్ళు ఉన్నా బరువు లేవు. నువ్వు శ్రమల లోపలే ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆదరించి అవన్నీ నీ మీద బరువు కాకుండా చూస్తున్నాడు. ఒకవేళ నీ మీద ఉన్నటువంటి నీళ్ళే బరువు అయితే ఇక నువ్వు బయటకు వస్తావు. అసలు అన్ని నీళ్ళు నీ మీద బరువు ఉంటే, బిందె నీళ్ళే చాలా బరువు కదా, కానీ అన్ని నీళ్ళు నీ మీద ఉన్నాయిగా లోపల మునిగినప్పుడు, అయినా బరువు అవుతాయి ఏమన్నా? అన్ని నీళ్ళు మీద ఉన్నా బరువు కావట్లేదంటే దేవుడు ఎంత కృప కలిగిన వాడు. నీ మీద బరువు కాకుండా ఆ నీళ్ళను ఉంచాడే,
అదే నువ్వు నిజంగా శ్రమల్లోనే ఉంటూ ఉంటే, దేవుడు నిన్ను ఆ శ్రమల్లో ఆదరిస్తూ ఉంటే, నీళ్లు బరువున్నాయి అని నువ్వు చెప్పలేవు. నువ్వు బయటకు వచ్చేసి నా శ్రమలు నేనే మోసుకుంటున్నా అంటావు. కాబట్టి చిన్న శ్రమ కూడా అది నీకు పెద్దగా కనబడి ఆ బిందె నీళ్లు బరువైనట్లుగా నీకు భారం అనిపిస్తూ ఉంటుంది. అదే దేవుని కృపకు అప్పగించుకుంటే, నీవు పరీక్ష చేసుకుంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమలుగా నీ దగ్గర ఉంచడు. అవన్నీ సక్సెస్ యొక్క మెట్లుగా నీ జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మూడవది, దావీదు శ్రమల యొక్క జీవితంలో ఎలాగున్నాడంటే, హీ డిపెండెడ్ అపాన్ గాడ్ ఇన్ హిజ్ సఫరింగ్స్. ఆయన తన శ్రమలలో దేవుని మీద ఆధారపడేటువంటి లక్షణాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలలో ఎవరి మీద ఆధారపడ్డాడు? మనుషుల మీద కాదు. మనుషుల మీద ఆధారపడితే ఏ మనుషుడు కూడా నీ శ్రమలు తీసివేయలేడు. నీ శ్రమలు ఎక్కువ చేస్తాడు. జాగ్రత్త. నీ శ్రమలను అధికం చేసేటువంటి వారు మనుషులు మాటల ద్వారా నీ శ్రమలు అధికం చేస్తారు. వారి యొక్క భావజాలం ద్వారా నీ శ్రమలు అధికం చేస్తారు. నీ శ్రమలు, నీ బాధలు వారికి చెప్పుకుంటే, అబ్బా పలానా సహోదరుడు నాకు తన బాధ చెప్పాడు, అయ్యో పలానా సహోదరి నాకు తన బాధ చెప్పింది, వారి కొరకు నేను ఆ భారము మోస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను అనుకునేటువంటి వారు కరువైనటువంటి రోజులు ఇవి. నీ బాధలు వెళ్ళి ఒకరికి చెబితే 10 ఇళ్ళకు ముట్టిస్తారు. జాగ్రత్త. ఉన్నది లేనిది కలిపి. నీకు ఎదురైనటువంటి బాధ, నీకు ఎదురైన శోధన ఒకటి వెళ్ళి నువ్వు నీ సహోదరుడికో సహోదరికో చెప్పావు అనుకోండి, వారు దానికి 4 జత వేసి నిన్ను గురించి, నీ కుటుంబం మొత్తం గురించి కూడా నష్టంగా మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు. ఇది లోకం తీరు. కానీ నీ శ్రమల జీవితంలో, నీ శ్రమల అనుభవంలో దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దావీదు అదే పని చేశాడు. అంత గొప్ప రాజు, గోల్డెన్ యుగానికి అధినేతగా పనిచేశాడు అని చెప్పిన కారణం శ్రమలు ఆయనకు లేవని కాదు, మనందరికంటే ఎక్కువ శ్రమలు వచ్చాయి. కానీ ఆ శ్రమలలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. 26వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. అసలు సందేహమే లేదు. ఇక ఆయన సహాయం చేస్తాడో లేదో, నేను ఆయన మీద ఆనుకుంటే నాకు ఆధారం అవుతాడో లేదో అని సందేహమే లేదు. ఇంకా పూర్తిగా నేను ఆయన యందు నమ్మకం ఉంచుతున్నాను, నాకు ఆయనే ఆధారం. దేవుని వాక్యంలో దావీదు అంటాడు కదా, 59వ కీర్తన 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. హల్లెలూయా. ఆశ్రయము ఆయనే. ఆయనను ఆశ్రయించు, ఆయన దగ్గరకు చేరు. నువ్వు ఎక్కడున్నా సరే, నీకు బాధ కలిగినప్పుడు వెంటనే కన్నులు మూసుకొని ప్రభువా అని ప్రార్థన చెయ్యి. నువ్వు ఉన్న స్థలంలో ప్రార్థన చెయ్యి. ఒకవేళ నీకు బాధ కలిగేటైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేయి, మోకాళ్ళు వేయి, ప్రార్థన చెయ్యి, దేవుని మీద ఆధారపడు. నీకున్న సమస్త శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన ఎత్తైనటువంటి కోటగా ఉన్నటువంటి దేవుడు, ఆశ్రయముగా ఉన్నటువంటి దేవుడు. దావీదు దీనిని నమ్మాడు. తన శ్రమల జీవితంలో దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వీడియో చూస్తున్న అందరికీ వందనాలు. గిరిజనులు పాస్టర్ సంసోను గారు హైందవ కుటుంబంలో నుండి రక్షింపబడి దేవుని పరిచర్య కొరకు పిలుపు కలిగి పందిళ్లపల్లి గ్రామంలో 17 సంవత్సరాలుగా సేవ చేయుచున్నారు. యవన వయస్సులో సేవ ప్రారంభించి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పరిచర్యను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సేవ చేసేది పల్లెటూరు అవడం వలన జనసంఖ్య ఎక్కువగా ఉన్నా ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ 3 పిల్లలను దేవుని కొరకు పెంచుతూ 2017వ సంవత్సరంలో మందిర నిర్మాణమునకు పునాది వేశారు. ఆ తర్వాత ఎదురైన కరోనా పరిస్థితుల కారణంగా మందిర నిర్మాణం ఆగిపోయింది. తిరిగి ఆ నిర్మాణం పూర్తి చేయాలని పని ప్రారంభించారు. దైవచరణకు కలిగిన దర్శనం ప్రకారం మందిర పరిచర్యతో పాటు
వృద్ధులకు వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని నిర్మాణం ప్రారంభించిరి. ఇప్పటి వరకు జరిగిన పనిని మీరు చూస్తున్నారు. ఇంకా పని మిగిలి ఉన్నది. అందుకు ఆర్థికంగా ప్రార్థనాపరంగా మీ సహాయం అవసరం. మీరు ఆర్థికంగా సహాయం చేయటం ద్వారా మరీ ఎక్కువగా పరిచర్య జరుగుతుంది. అనేక ఆత్మలు రక్షించబడుటకు ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవుతారు. ఎంతో నమ్మకముగా దైవజనులు మీరిచ్చే సహాయమును దేవుని మందిరమునకు ఖర్చు చేయుదురు. మీ విలువైన సహాయాన్ని అందించవలసిన మా చిరునామా.